నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కథ కవిలే కట్ట, అంటే పాతరికాల కట్ట, కాగితాల కట్ట అని అర్థం. రచయిత సనత్ పసుమర్తి. ఇక కథలోకి వెళ్దాం. పొద్దున్నుంచి ఇంట్లో మూల మూలలా వెతికి వెతికి నడుం పడిపోతోంది. ఇంకా సహనం కూడా నశిస్తోంది. పైగా ఈ దుమ్ము ఒకటి. అసలే నాకు దుమ్ము అంటే ఎలర్జీ. పాత పుస్తకాలు, కాగితాల కట్టలు ఉన్న చోటుకి వెళ్తే నా కళ్ళు నీళ్లు కారడం, విపరీతంగా తుమ్ములు రావడంతో నానా యాతన పడతాను. అయినా తప్పదని ముక్కుకు గుడ్డ కట్టుకొని మా అబ్బాయి మోజుపడి కొనుక్కున్న స్విమ్మింగ్ కళ్ళజోడు పెట్టుకొని వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికీ మా అమ్మ 4 సార్లు, మా ఆవిడ 4 సార్లు వచ్చి కాస్త ఏమైనా తినమనొకరు, కనీసం కాస్త కాఫీ నీళ్ళైనా తాగమని మరొకరు బతిమాలుతూనే ఉన్నారు. ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పే సమాధానంలో కాఠిన్యం పెరిగి చివరికి నిస్సహాయంగా అరిచాను. ఇక ఉండబట్టలేక వాళ్ళిద్దరూ ఏకమై నా మీద ఎదురు దండెత్తారు. నేను నోట్లో పెడతాను, నువ్వు వెతుక్కో అని. అమ్మ, అసలు నువ్వు దేనికోసం వెతుకుతున్నావో చెప్తే నేను కూడా వెతికి పెడతాను కదా అని మా ఆవిడ నోరు చేసుకోవడంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ తల పట్టుకొని కూర్చుండిపోయాను. ఈ నాన్నగారు ఒక్క పని సరిగ్గా చేయలేదు. నాలో నేను సనుక్కోవడం ఇది బహుశా 100వ అనుకుంటా. అవసరమైన కాగితాలు ఒక్కటి సరిగ్గా దాచి ఉంచలేదు. ఎప్పటివో పనికిరాని కవిల కట్టలన్నీ పెట్టెల నిండా నింపి పెట్టారు, కానీ వాటిలో పనికొచ్చేది ఒక్కటి లేదు. ఏమీ తెలియని పల్లెటూరి మొద్దులు. అదంతా ఎందుకు? రిటైర్ అయిన తర్వాత నా ఫ్రెండ్ వాసుదేవరావు పిల్లలు తమ తండ్రి చిన్నప్పటి ఫోటోలన్నీ పోగు చేసి ఒక వీడియో చేసిచ్చినప్పుడు అబ్బా ఎంత బాగుందో అనుకున్నాను. నాకు కూడా అలా చేయించుకోవాలని మనసులో కోరికగా ఉంది. కానీ పుట్టినరోజులకు సర్ప్రైజ్ అంటూ ఈ కాలం పిల్లలు చేసే హడావుడి, వాళ్ళు పార్టీ చేస్తారని తెలిసి కూడా తెలియనట్లు వేసే సినిమా వేషాలంటే నాకు కంపరం. నా కోరిక బయట పెడితే నీ దాకా వస్తే గాని తెలియదు అని ఎక్కడ ఎత్తి చూపుతారో అనే భయంతో నా కోరికని మా అబ్బాయికి చెప్పమని మా ఆవిడతో చెప్పించాను. పాత ఫోటోలు ఏవి దొరక్క అదేదో ఏఐ అట దాంతో తయారు చేశాడు, కానీ నేనుగా లేను దాంట్లో. అప్పుడు మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఒక్క పని సరిగ్గా చేయలేరు అని. చిన్నప్పుడు ఒక్క ఫోటో అయినా తీయించాలని తెలివి అమ్మకి కానీ నాన్నకి కానీ రాలేదు. పల్లెటూరి బైతులు అని మళ్ళీ అనుకుంటూ ఉండగా వెక్కిళ్ళు వచ్చి మంచినీళ్ళ కోసం చూసేదాకా నేను గమనించలేదు. అమ్మ నోట్లో అన్నం పెడుతుంటే తింటున్నానని, మా ఆవిడ తెచ్చిన మంచినీళ్ళు కొద్ది కొద్దిగా తాగి కాస్త సర్దుకున్నాక అమ్మ నా వీపు మీద నిమురుతూ అడిగింది, ఏమైందిరా నాన్న, దేనికోసం వెతుకుతున్నావు పొద్దున్నుంచి అని భారంగా నిట్టూరుస్తూ కాస్త సర్దుకొని చెప్పడం మొదలుపెట్టాను. నాన్నగారి ద్వారా వంశపారంపర్యంగా వచ్చిన పొలం ఉంది మాకు. నా ఉద్యోగం బాధ్యతలలో పడి ఒక్కనాడు కూడా పొలం వెళ్ళి చూడలేను. కౌలుదారు మీద ఆధారపడి వాడు ఇస్తే తీసుకోవడం, లేకపోతే లేదు అన్నట్లు గడిచింది ఈ 35 సంవత్సరాలు. కాలక్రమేణా ఆ కౌలుదారు హయాం పోయి వాడి కొడుకులు రావడం, వాళ్ళ పద్ధతి తేడాగా ఉండటంతో నేను రిటైర్ అయ్యాక ఆస్తిపాస్తులు చూసుకోవడానికి పల్లెటూరికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మా పెదనాన్నగారి పిల్లలది ఇదే పరిస్థితి. వాళ్ళల్లో ఒకరు తమ వాటా అమ్ముకొని అమెరికా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవడంతో మొదలైంది అసలు సమస్య. రెవెన్యూ వారు కొత్తగా ఇచ్చిన పట్టాదారు పుస్తకాలలో ఒకరి సర్వే నెంబర్లు మరొకరికి పడ్డట్టు అన్నీ తప్పుల తడకలుగా ఉన్నట్లు అర్థమైంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తాత తండ్రులు పంచుకున్నప్పటికీ దస్తావేజులు ఎవరికి వారివి ఉన్నా వాటిలోని వివరాలకు కొత్తగా వచ్చిన పట్టాదారు పుస్తకాలలో ఉన్న వివరాలకు పొంతన లేదు. పంచుకున్న వారందరూ మంచివాళ్లే కావడంతో ఇంతకాలము ఎక్కడా తేడా రాలేదు. కానీ ఇప్పుడు ఎవరు అమ్ముకుందామన్నా కూడా అందరి సర్వే నెంబర్లు సరిచేయాల్సిందే. అందుకే అందరం కూర్చొని పెద్దవాళ్ళు రాసుకున్న వీలునామాలు, పంపకాల జాబితాలు ఏమైనా ఉన్నాయేమో వెతికి చూద్దామని నిర్ణయించుకున్నాం. ఎవరి ప్రయత్నాలు వారు చేశారు, కానీ ఎక్కువ మంది ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళు తిరగడంతో మా వద్ద ఏ కాగితాలు దొరకలేదని చేతులెత్తేశారు. చివరికి ఆ బాధ్యత అంతా నా మీదే పడింది.
బాధ్యత మీద పడేయడమే కాక ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఉచిత సలహాలు ఇస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. బాబాయి పాత స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకోమని మా పెదనాన్న కొడుకు ఢిల్లీ నుండి ఫోన్లు చేస్తుంటే నాకు పుండుపై కారం చల్లినట్లు అనిపించింది. నాకు పల్లెటూళ్ళన్నా పెద్దగా చదువులేని వాళ్ళన్నా బురదన్నా దుమ్మన్నా గతుకుల రోడ్లన్నా కరెంటు పోవడం అన్నా పరమ చిరాకు. 35 సంవత్సరాల ఉద్యోగ జీవితం హోదా నేర్పిన అలవాట్లు ఇవి. అది నేను అహంకారం అనుకోను. వాళ్ళ పిల్లల జీతాలు వాళ్ళకు వచ్చిన కట్నాలు గొప్పగా చెప్పుకోవడం, మనకి జీతం ఎంతొచ్చుద్దంటారు అని అడగడం పల్లెటూళ్ళలో సర్వసాధారణం. ఆ మాట అడిగిన వాళ్ళని ఏమాత్రం మేనర్స్ లేని వాళ్ళు అనుకుంటూ తప్పించుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని. నాన్నగారికి ఇటువంటి స్నేహితులు ఉండటం, సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయన వాళ్ళతో కలిసి మా అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం నాకు ఎంత మాత్రం నచ్చేది కాదు. నేను ఉద్యోగం చేసే ఊళ్ళకి నాన్నగారు పంచకట్టుతో పైన కండువాతో రావడం కూడా నాకు నచ్చేది కాదు. ఏదో వంక చెప్పి పార్టీలకు ఫ్రెండ్స్ ఇళ్లకు తీసుకువెళ్లకుండా తప్పించుకునేవాడిని. వాళ్ళందరి నాన్నలు తమ ఉద్యోగ అనుభవాల గురించి, తమ పెట్టుబడులు అద్దెల ఆదాయం గురించి గొప్పగా మాట్లాడుతుంటే మా నాన్నగారు నాట్ల గురించి పంట కోతల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఇదే మాట నాన్నగారితో ఒకసారి చూచాయగా అన్నాను. అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. ఒరే నాన్న, పొలంలో ఉద్యోగం చేయలేరు, ఉద్యోగంలో నాట్లేయలేరు, కానీ జీవితాన్ని అర్థం చేసుకొని సరిగ్గా నాటుకుంటే తృప్తి అనే పంటను కోసుకోవచ్చు ఎక్కడైనా అని. నిజమే కదా అని ఈ మధ్యనే అనిపిస్తోంది. కానీ ఎందుకో ఏదో అడ్డుపడుతోంది. అది అహంకారమేమో అని ఒక పక్కన అనిపిస్తున్నా మనసు ఒప్పుకొనియడం లేదు. అప్రయత్నంగా మళ్ళీ నాలో నేనే సనుక్కున్నాను. ఏదేమైనా నాన్నగారు ఏ పని సరిగ్గా చేయలేదు, ముఖ్యమైన కాగితాలు ఏవి జాగ్రత్త చేయలేదు అని దాంతో ఇంకా మూలన వెతికి పాత కాగితాలు ఆలేఖనాలు తిరగయ్యక తప్పలేదు. అటక మీద ఎలుకలు పరిగెత్తిన శబ్దం వినబడడంతో ఆలోచనల నుండి బయటపడ్డాను. వెతుకులాట మళ్ళీ మొదటికి వచ్చింది. కావడి పెట్టె, భోషానం, ట్రంకు పెట్టెలు, కాశీ బుగ్గలు, లెదర్ బ్యాగులు, అలమారాలు, గూళ్ళు అన్నీ వెతుకుతూనే ఉన్నాను. కోమటి గూట్లో పద్దురాసి తెచ్చిన వెచ్చాల చీటీ నుండి ఇస్త్రీ చాకలు వేసిన బట్టల వివరాల వరకు, మన వల్ల కూడా పెళ్ళిళ్ళు చేసిన ముసలాళ్ళ 60 ఏళ్ల కిందటి పెళ్లి శుభలేఖల దగ్గర నుండి ఈ మధ్యనే పోయిన ఒక ముసలావిడ చిన్నప్పటి సమర్థబంతికి పిలుస్తూ వచ్చిన ఆహ్వాన పత్రిక వరకు, ఆ వియద అయిన తేదీలు ఈనిన తేదీలు గుర్తుపెట్టిన పాత క్యాలెండర్ల నుండి నాట్లలోనూ కోతల్లోనూ వచ్చిన కూలీల లెక్కల వరకు సంవత్సరాల వారీగా కట్టలు కట్టి ఆ కట్టలో ఏ వివరాలున్నాయో ఒక చీటీ గుచ్చి మధ్యలో వేపాకులు ఉంచి కలరా ఉండల వాసన వస్తూ అనేక కవిల కట్టెలు బయటపడ్డాయి. అవి కేవలం పాత కాగితాల కట్టలు కాదు, అనేక జ్ఞాపకాల దొంతరలు. కొన్నిటిని చూస్తే పాత సంఘటనలు జ్ఞప్తికి వచ్చి నవ్వొచ్చింది, కొంత బాధేసింది. మా తాతగారి కాలం నుండి వస్తున్న పాడైపోయిన బ్యాటరీ లైట్ రేడియో, దీపం బుడ్డి, నస్యం డిబ్బి మాత్రమే గాక నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో కొనిపెట్టిన బటన్ గొడుగు కూడా ఎంత జాగ్రత్తగా దాచుకున్నారో నాన్న. అది పాడైతే కొత్తది కొనిపెట్టవచ్చుననే ఆలోచన నాకు రాలేదు. కానీ ప్రతి సంవత్సరం గొడుగులు, బ్యాటరీలు, లైట్లు బాగు చేసేవాడు వచ్చి వాటిని సరిచేసి ఓ 10 రూపాయలు పట్టుకుపోతుంటే మాత్రం నాకు ఒళ్ళు మండేది. నువ్వు ఆ పాత గొడుగు పెట్టే ఖర్చుకు 4 కొత్తవి వస్తాయి తెలుసా నాన్న అని ఎత్తిపొడిచేవాడిని. నవ్వుతూ తిరిగి తన రామాయణం పుస్తకంలో తలదూర్చేవాడు. నేను అప్పటికే నా గొప్పతనం మీద, ఆయన స్వభావం మీద ఏర్పరచుకున్న స్థిరమైన అభిప్రాయాలు ఆ నవ్వుకు సరైన అర్థాన్ని వెతకనివ్వలేదు. వీటితో పాటు నాన్నగారు తన చిన్నప్పటి నుండి వాడిన కళాన్ని చూసేసరికి నా దృష్టి అక్కడ ఆగిపోయి కళ్ళు చెమర్చాయి. అది మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన కళ. ఎప్పుడు సిరాకారుతో ప్రతి చొక్కాకు మరకలైనా మా నాన్నగారు ఆ కళాన్ని మాత్రం మార్చేవారు కాదు. అదంటే అంత ప్రేమ ఆయనకి. నా పిల్లలిద్దరికీ చిన్నతనంలో ఆ కళంతో దిష్టి చుక్కలు పెట్టి ముద్దాడేవారు.
నా పిల్లలు ఆ కలంలో నుండి కారే సిరాను ఆయనకు పూసి నవ్వినప్పుడు ఏమీ అనేవారు కాదు. మా ఆవిడ పిల్లల్ని కేకలేస్తే పోనీలే అమ్మాయి ఆడుకొని అని సమర్థించేవాడు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అసలు కంటే వడ్డీ మొద్దు. చిన్నప్పుడు నాకు ఒక ఫోటో కూడా తీయించలేదు, కానీ మనమల మీద మాత్రం ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తారు అని నేను దెప్ప పొడిచినా కూడా ఆయనకు కోపం వచ్చే దాఖలాలు లేవు. నాకు అది సిగ్గులేనితనంగా అనిపించేది తప్పితే మంచితనంగా ఎప్పుడూ కనబడలేదు. ఇలా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూనే నా మొత్తం వెతుకులాట పూర్తయింది. అవసరమైన ఒక్క కాగితం ముక్క కూడా దొరకలేదు. ఉసూరుమంటూ మంచం మీద వాలాను. తల నొప్పిగా అనిపించింది. కళ్ళు మూసుకొని కణతులు నొక్కుంటూ మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఏ పని సరిగ్గా చేయలేదు అని మగన్నుగా నిద్ర పట్టింది. ముళ్ళు గుచ్చుకుంటూ ఆయన వారిస్తున్నా నేను కూడా పొలం వస్తానని మారాన్ చేస్తున్న నన్ను తన భుజాల మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్తున్నారు నాన్నగారు. దొడ్లో చెట్టెక్కి జామకాయలు కోసుకుంటున్న నన్ను చూసి, మరి పైపక్కకి వెళ్ళక నాన్న అని చెప్తూ చెట్టు కింద ఉన్న బావి మీద నులక మంచంతో మూస్తున్నారు నాన్నగారు. పక్క ఊరి బడి నుండి నడిచి వస్తున్న నేను వర్షంలో తడుస్తుంటే నన్ను తీసుకెళ్ళడానికి గొడుగేసుకొని ఎదురొస్తున్నారు నాన్నగారు. పరీక్షలు రాసేందుకు బస్సులో వెళ్లాల్సి వస్తే ఖాళీ లేక నన్ను కూర్చోబెట్టి తాను నిలబడి ప్రయాణం చేస్తున్నారు నాన్నగారు. బాకీ వసూలు కోసం వచ్చిన షావుకారుతో, మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా, ఇక నాకు కాస్త వెసులుబాటు వస్తుంది, ఈ సంవత్సరం పంటలో తీర్చేస్తాను అంటుంటే షావుకారు మాట్లాడిన అవమానపు మాటలు నా చెవిన పడకూడదని అతడిని అవతలగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నాన్నగారు. అమ్మ చేసిన జంతికలు జొన్ను తీసుకొని నన్ను చూసేందుకు నేను ఉద్యోగం చేసే ఊరొచ్చారు నాన్నగారు. నా ఉద్యోగంలో ఏవో ఒడిదుడుకులు వచ్చాయని బాధపడుతుంటే తన పూజ పెట్టె దగ్గర కూర్చొని సుందరకాండ పారాయణం చేస్తున్నారు నాన్నగారు. ఆ పూజ పెట్టె అంటే ఆయనకు ఎంత భక్తి ప్రపత్తులో. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తుడిచి శుభ్రం చేసేవారు. ఎవరు ముట్టుకున్నా సున్నితంగా వద్దనేవారు. కానీ ఈసారి ఎందుకో నాకు అందిస్తున్నారు ఆ పెట్టెను. అదే చెరగని నవ్వుతో, అది వరకు నేను చులకన చేసిన చిరునవ్వు. జ్ఞాపకాల దొంతలన్నీ సినిమా రీళ్లలాగా కదులుతుండగా నాన్నగారు నాన్నగారు అంటూ కలవరిస్తున్న నన్ను మా అమ్మాయి తట్టి లేపితే ఉలిక్కిపడి లేచాను. ఇది కళ, ఎంత బాగా కనిపించారు నాన్నగారు అనుకుంటూ మా అమ్మాయిని పిలుస్తున్నా పట్టించుకోకుండా దిగ్గున లేచి వెళ్ళాను పూజ గదికి. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే జాగ్రత్త చేస్తున్నారా పూజ పెట్టని మా అమ్మ మా ఆవిడ. ప్రేమగా నిమిరాను. ఈసారి నాన్నగారు వారించినట్లు అనిపించలేదు. పెట్టె తెరిచి చూడగా రామాయణం పుస్తకం కింద కనిపించిందొక అర. అక్కడ కూడా ఒక కవిల కట్ట దొరికింది. ఆత్రంగా ఆ కట్టను విప్పాను. ఆశ్చర్యం, నాకు కావలసిన కాగితాలన్నీ ఉన్నాయి ఆ కట్టలో. తాత తండ్రుల ఆస్తుల పంపకాల నుండి, సరిహద్దుల నుండి, అంగుళాలతో సహా కొలతల నుండి, శిస్తు కట్టిన రసీదుల నుండి ప్రతి వివరం క్షుణ్ణంగా ఉంది. ఒక్కొక్క కాగితం తెరిచి చూస్తూ ఉండగా నా అహంకారపు పొరలు ఒక్కొక్కటి తొలగిపోవడం మొదలైంది. ప్రేమగా ఆ కవిల కట్టను గుండెలకి హత్తుకున్నాను. ఆయన ఇచ్చిన ఆస్తిని కాదు, ఆయనను ఆయనగా హత్తుకుంటున్నట్టుగా జారిపడిందొక అద్భుతం. నా చిన్నప్పుడు అమ్మ నాన్నగారు నన్ను ఎత్తుకొని తీయించుకున్న ఫోటో, తన కలంతో నాన్నగారు నా బుగ్గ మీద పెట్టిన దిష్టి చుక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.